माली तंगी जब इंसान से उसकी मुस्कुराहट ही नहीं बल्कि उसका होश भी छीन ले तो फिर ऐसे दर्दनाक वाकयात जन्म लेते हैं जो पूरे शहर को हिलाकर रख देते हैं। जी हाँ नाज़रीन, हैदराबाद के कुतुबुल्लापुर एरिया से एक दर्दनाक और झंझोर देने वाला वाकया सामने आया है। जगतगिरी पुलिस स्टेशन लिमिट्स के विजयनगर कॉलोनी में माली मुश्किलात से परेशान एक ही परिवार ने खुदकुशी की कोशिश की। इस वाकये में एक ही परिवार के 4 लोग शामिल हैं। शौहर सतीश कुमार, उनकी बीवी, बेटा नितिन कुमार और 18 साल की बेटी श्री जवाली। पुलिस के मुताबिक परिवार काफी अरसे से फाइनेंशियल प्रॉब्लम्स और जहनी तनाव का सामना कर रहा था। इसी दौरान पैदाइशी तौर पर सेहत से मुतासिर बेटी श्री जवाली को 2 दिन पहले ही कत्ल कर दिया गया। उसकी मौत के बाद परिवार के अफराद 2 दिन तक उसी लाश के साथ रह रहे थे, जिसके बाद उन लोगों ने भी खुदकुशी करने की कोशिश की, लेकिन 48 घंटे गुजरने के बावजूद भी जब कोई जान नहीं गई तो बेटा नितिन कुमार ने अपने दोस्त को इत्तला दी, जिसके बाद ये पूरा वाकया बाहर आया। इत्तला मिलते ही जगतगिरी पुलिस मौके पर पहुंची और नाजुक हालात में उन मौजूदा अफराद को इलाज के लिए कुकटपल्ली रामदेव हॉस्पिटल मुंतकिल किया गया। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात शुरू कर दी और पूरे मामले की पहलू से जाँच जारी है। आइए इसकी रिपोर्ट हम आपको दिखाते हैं। CEO రామదేవరావు హాస్పిటల్ కుకట్పల్లి అండి। మా దగ్గరికి 6 గంటలకు ముగ్గురు కట్ ఇంజరీస్, చేతి మీద కట్ ఇంజరీస్తో వచ్చారండి। వాళ్ళు పటేల్గుంట పార్క్ దగ్గర ఉంటారని చెప్పారు। వాళ్ళు మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం కట్ ఇంజరీస్ ఉన్నాయి, ఇంటి దగ్గర ఎవరో ఇంకో వాళ్ళ డాటర్ కూడా చనిపోయిందని చెప్పారు। వెంటనే మీకు దేవదొట్ట పోలీస్ స్టేషన్కి చెప్పాము, వాళ్ళు వచ్చి ఇంటర్గేట్ చేస్తున్నారు। పేషెంట్ ప్రజెంట్ అయితే కనుక స్టేబుల్గా ఉన్నారు। ఇంకా వాళ్ళ పరిస్థితి ఇప్పుడైతే వైటల్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి। ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతామండి। రైట్, డోలో 650 50 టాబ్లెట్స్, ప్రోసిన్ 60 టాబ్లెట్స్, HC2 టాబ్లెట్స్ ఉంటాయి, అవి 30 టాబ్లెట్స్ తీసుకున్నారు। అవి లివర్ని ఇంజూరీ చేసేసి లివర్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 3 డేస్ బ్యాక్ చేసినారు కదా, అదే రోజు ఏమైనా పొట్టలోకి గ్యాస్ట్రిక్ లావేజ్ చేసేసి స్టమక్ పాస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుండే। ఇప్పుడు పాసిబిలిటీ లేదు, ఎందుకంటే అప్పుడు డైజెషన్ అయిపోయింది కదా। ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి దానికి NSTL సిస్టమ్ ఒక లెవెల్స్ పంపిస్తాం। ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్పడం ఈజీ అవుతుంది। ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయంటే హెమోడైనమిక్ స్టేబుల్స్ ఉన్నాయి, బీపీ పల్స్ స్టేబుల్గా ఉన్నాయి। ఆ లివర్ ఎట్ టైం మీకు చెప్పడం ఈజీ అవ్వదు కదా, సో ఆ रिपोर्ट చూసి మీకు చెప్పడం ఈజీ అవుతుంది। इसी तरह हम आपके सामने सच्चाई दिखाते रहेंगे। इंतजार करिए हमारे अगले न्यूज का। हमारे इस न्यूज के पेज को लाइक करिए, यूट्यूब पे सब्सक्राइब करिए, इंस्टाग्राम पर फॉलो करें। जय हिंद।